దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, మనము ఇంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి ధ్యానిస్తూ 7 సంఘాల గురించి ధ్యానించాం. అయితే డిసెంబర్ నెల రాబోతుంది కనుక మనము క్రిస్మస్ సందేశాలు ధ్యానించుకుందామని ప్రభుపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యకు వచ్చారు. ఎంతవరకు వీడియోని ఆదరించారు. ఇంకా మీరు ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్స్ అవ్వండి, షేర్ చేయండి. దేవుని యొక్క సన్నిధానంలో మీ యొక్క దీవెనలు, మీ ఆశీర్వాదాలు మాకు కావాలి కనుక ఈరోజు నుంచి క్రిస్మస్ సందేశాలను మనము ధ్యానించుకుందాం. మరి చూసినట్లయితే 40 మంది ప్రవక్తల పైగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జనాన్ని గురించి, పుట్టుకను గురించి ప్రవచించినటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, మనము చెప్పాలి అంటే యేసుక్రీస్తు పుట్టుక ఒక సడన్గా జరిగిపోయింది కాదు, మానవ జన్మరీతిగా జరిగిపోయినటువంటిది కాదు. ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది. ఆయన జన్మ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ముందుగా మనమన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించినటువంటి ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో వాటిని ధ్యానించుకుంటూ వద్దాం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఇలా ఉంది: కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని. ఏంటి కాలము సంపూర్ణమవడం ఏంటి అని అంటే, 40 మంది ప్రవక్తలు ప్రవచించారని చెప్తున్నాను కదా. వారి యొక్క ప్రవచనాల నెరవేర్పుగా ఆ కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి కన్య మరియా గర్భము ద్వారా ఆయన మానవుడిగా ఉంటూ దేవుడిగా పుట్టినటువంటి వాడు, దేవుడిగా ఉంటూ మానవుని మధ్య సంచరించినటువంటి వాడు. అలాంటి దేవుని యొక్క పుట్టుక దినాన్ని మనం ధ్యానించుకోవడం ఎంతైనా మనకి ధన్యకరము, దీవెనకరము, ఆశీర్వాదకరము. ఈ రకంగా యేసుక్రీస్తు యొక్క క్రిస్మస్ ధ్యానాలు మనం ధ్యానించుకుందాము. ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ అభివృద్ధిపరచునుగాక.